హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం సూపర్. టుడే రెసిపీ వచ్చేసి పాస్తా చేస్తున్నానండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని పాస్తా వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా మరుగుతుంది చూడండి. అవి కొంచెం స్మూత్గా కావాలి, అంటే కొంచెం ఉడకాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో క్యాప్సికమ్, క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో టమాటాలు వేసుకోవాలి. ఎటువంటి సాసులు లేకుండా చేస్తున్నాను నేను. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడకాలి. అందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను. మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ అందులో దానికి పట్టాలి. ఇందాక మనం వాటర్లో బాయిల్ చేసుకున్న పాస్తాను వేసుకోవాలి. ఒక జల్లిగింటలో వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ మొత్తం పోతుంది కదా అందులో వేసుకుంటే. మంచిగా కలుపుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే అండి, ఫైనల్గా మన పాస్తా రెసిపీ రెడీ. లాస్ట్ కొత్తిమీర వేసి తినేయడమే. చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.